నా ప్రయాణం ఒక విచిత్రం. ఎలా అంటే, నేను ఇప్పుడు ఒక కార్నర్‌కి వచ్చి మాట్లాడుతున్నాను, డిస్టర్బెన్స్ ఉండకూడదని. తక్కువ మంది ఉన్న దగ్గర, అలాగే చాలా కార్నర్‌కి వచ్చి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. అయితే పగలు కారులో ప్రయాణం చేయడం వందల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళడం, అవి చూడటం, లేదంటే బుల్లెట్ ట్రైన్స్లో ప్రయాణం చేయడం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కారు బుక్ చేసుకుని వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఈ రకరకాల ఫ్యాక్టరీలన్నింటినీ చూడటం, ఇలా కొనసాగుతుంది. ఇక నేను 20 ఫ్యాక్టరీలు పైబడి తిరిగానంటే, ఎన్నో ప్రాంతానికి మధ్య వేల కిలోమీటర్లు ఈ మరి ఎలా అధిగమించాలనేది నేను నైట్ అంతా ఫ్లైట్ ఆర్ బుల్లెట్ ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉండడం, అక్కడి నుంచి నేను చేరుకోవాల్సిన ప్రాంతానికి వెళ్ళడం, మళ్ళీ ఆ రోజంతా అక్కడ పనులన్నీ ప్రయాణం ప్లస్ ఇది చూడటం, మళ్ళీ నైట్ ప్రయాణం చేయడం. బహుశా నా జీవితంలో నిద్రకు కూడా వెళ్ళకుండా డే అండ్ నైట్ పని చేస్తూ, అంటే ఒక దగ్గరే కూర్చొని పని చేసింది ఉన్నాయి, రూమ్లో కూర్చొని అలా మనకి ఇవ్వ గురించి వివరిస్తూ ఉన్న రోజులు ఉన్నాయి. కానీ ఒక ప్రయాణం చేస్తూ విపరీతమైన చలి ప్రాంతం ఇదంతా. అంటే మనకి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, వీళ్ళకి దక్షిణాన హిమాలయాలు ఉన్నాయి. అంటే ఆ హిమాలయాలకి అవతల వైపు ఉన్నాయి. అయితే మనకి వీళ్ళకి తేడా ఏంటంటే, మన ఇండియాకి కొన్ని రెట్లు పెద్దది చైనా. ఇండియా మ్యాప్ని చైనా మ్యాప్ని బేరీ చేసి చూడండి, చాలా పెద్దది. అలాగే 1-2 చోట్ల ఇంకా బాగా దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని చోట్ల హిమాలయాలు దగ్గరికి అంటే ఆ మంచులోకి వెళ్ళలేదు, బట్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా 4 డిగ్రీలు చలి ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ 4 డిగ్రీలే ఉంది. కొన్ని చోట్ల ఇది 2-1 కూడా వచ్చింది నేను వెళ్ళిన చోట్ల. దాంతో నాకు విపరీతమైనటువంటి చేతులు కాళ్ళు ముడుచుకుపోవడం, నడవడానికి కూడా వీలు లేకపోవడం, చేతులు దగ్గర తీసుకోవడానికి వీలు లేకపోవడం, అయినా ప్రయాణం ఆపడానికి అవకాశం లేకపోవడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, నన్ను అభిమానించే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. అది నువ్వు కావచ్చు. కాబట్టి నేను మీకు తప్ప ఎవరు చెప్పుకోవాలి, అంతే కదా. లవ్ యూ.